హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎన్నాళ్ళైనా నీకై వీచుంటా ఎపిసోడ్ 14. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ఓకే, దుబాయ్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ నాట్ బ్యాడ్, బాగానే సంపాదిస్తున్నాడు. అలాంటప్పుడు ఒక ఇల్లు కట్టుకొని నిన్ను తీసుకెళ్ళొచ్చు కదా అంటాడు అగస్త్య. అది పాప కోసం కొన్నాళ్ళు ఇండియాలోనే ఉండమన్నాడు అంటుంది ప్రాప్తి. ఎందుకు, నా ప్రాణాలు తీయడానికా అని మనసులో అనుకుంటూ, అవునా, అదేంటి నిన్ను తీసుకెళ్ళలేదంటే తనేమైనా అక్కడ చిన్నిల్లు పెట్టాడేమో అంటాడు అగస్త్య. అదేం లేదు, తను అలాంటివాడు కాదు, చాలా మంచోడు, నన్ను బాగా అర్థం చేసుకుంటాడు అంది ప్రాప్తి. ఆ మాటలకి కోపం వచ్చేసింది మన హీరోకి. నిజమే, మంచి వాళ్ళకి మంచి వాళ్ళు దొరకరంట. మా మమ్మీ చాలాసార్లు చెప్తుంది. నీకు మంచివాడు దొరికాడు, ఇక వెళ్ళొచ్చు ఇక్కడి నుంచి కోపంగా అంటాడు అగస్త్య. అమ్మయ్య, తాకాల్సిన చోటు తాకింది, ఇక నా జోలికి రాడు, మళ్ళీ సల్మాన్ గురించి అడగడు అనుకుంటూ హ్యాపీగా బయటికి వెళ్ళిపోతుంది ప్రాప్తి. కానీ ఆ సంతోషం ఎంతసేపు లేదు. తన మనసులో ఏదో బాధ, బహుశా ఎప్పటికీ అది తీరదేమో అనుకుంది ప్రాప్తి. ఏమండి, నేను ముహూర్తాలు పెట్టించనా అడిగింది విజయ. ఎందుకు, దీర్ఘం తీసి అడిగాడు రఘురాం. అమ్మాయి మన అబ్బాయి మాట్లాడుకున్నారంట, ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది అంది విజయ. ఏ అమ్మాయి అడిగాడు రఘురాం అయోమయంగా. అయ్యో, మన కోడలు అలా అంది విజయ సంతోషంతో కిక్కిరైపోతూ. నువ్వు మరీ అలా ఒక క్లారిటీకి రాకు, ఫస్ట్ అలా ఎలా మాట్లాడిందో అది కనుక్కోవే అన్నాడు రఘురాం. మీకు అన్నిటికీ క్లారిటీలు కావాలి. మాట్లాడాను అని చెప్పింది, ఏం మాట్లాడిందో చెప్పలేదు. ఏం మాట్లాడితేనే, వాడికి మాత్రం పెళ్లి ఫిక్స్, మన అమ్మాయే ఈ కోడలు అవుతుంది అంటుంది విజయ. ఏంటి, మన అమ్మాయే ఈ కోడలు అవుతుందా? నీ సంతోషం సంతకెళ్ళా, ఈ అమ్మాయే మన కోడలు అను. ఏంటి నీ పిచ్చి మాటలు అంటాడు రఘురాం. ఏమోనండి, మొత్తానికి నా కొడుకుకు మంచి రోజులు వస్తున్నాయి, అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, దాంతో నా మాటలు తడబడుతున్నాయి అంతే అంది విజయ. కదా, ముందు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో కనుక్కొని ఆ తర్వాత నెమ్మదిగా పంతులు గారికి ఫోన్ చేసి ముహూర్తాల గురించి ఆలోచిద్దాం, లేకపోతే నువ్వు ఇలాగే తడబడుతూ ఉంటావు అన్నాడు రఘురాం. అంటే మీ ఉద్దేశం ఏంటి? అంత ఈజీగా నా కొడుక్కి పెళ్లి కాదని చెప్తున్నారు కదా, చాలా రోజుల నుంచి నేను చూస్తున్నాను మీ విషయంలో. వాడికి పెళ్లి కావడం మీకు ఇష్టం లేదు. లోకంలో ఎక్కడైనా తండ్రులే మీలా విలన్స్ లా ఉంటారా అడుగుతుంది రోషంగా విజయ. ఏం చూసావే నా విషయంలో? నేను వాడికి బెస్ట్ ఫ్రెండ్ని. వాడికేం కావాలో నీకంటే ఎక్కువ నాకే తెలుసు. ఈ మాట నా ముందు అంటే అన్నావు కానీ వాడి ముందల అనకు. ఇదివరకే నువ్వు నన్ను ఎదిరించినందుకు వాడు నీతో మాట మానేశాడు, అది గుర్తుపెట్టుకో అన్నాడు రఘురాం అంతే కోపంగా. అవును, ఎక్కడైనా తల్లి మాట వినే కొడుకులుంటారు, కానీ ఈ ఇంట్లోనే తండ్రిని నెత్తి మీద పెట్టుకుంటాడు వాడు. అదే కదా మీ గర్వం, అందుకే మీరు కూడా నా నెత్తికెక్కి డ్యాన్స్ చేస్తున్నారు. మన అబ్బాయికి 30 ఏళ్ళు దాటి 3 సంవత్సరాలయ్యింది, ఇప్పటి వరకు పెళ్లి ప్రస్తావన అనేదే లేదు. కానీ మీరు మాత్రం రాత్రిపూట పార్టీలు అంటూ తిరుగుతున్నారు, సిగ్గుండాలి అంటుంది విజయ. ఇదిగో, ఇది అటు తిప్పి ఇటు తిప్పి నా పార్టీల జోలికి రాకు. రోజంతా కష్టపడి ఇంట్లో సమస్యలు చూసి రాత్రికి 4 పెగ్గులు వేసుకునేసరికి ఎక్కడలేని కోపం వస్తుంది నీకు. నేను తాగేదేదో నీ అబ్బ సొమ్ము తాగినట్టు, నా సొత్తే కదా తాగేది అంటూ గొడవకి దిగాడు రఘురాం. అప్పుడే హ్యాపీగా పబ్బుకు వెళ్దామని కిందికి వెళ్తున్న అశ్విన్ వీళ్ళ గొడవ చూసి పైకి పారిపోతాడు. వెంటనే అగస్త్యకి ఫోన్ చేసి మమ్మీ డాడీ గొడవ పడుతున్నారు అని చెప్తాడు. వినిపిస్తుంది, నేను బయటే ఉన్నాను, లోపలికి రావాలంటే భయంగా ఉంది అన్నాడు అగస్త్య. మీరు రాకపోతే ఈ గొడవ ఇక్కడే పెద్దదయ్యేలా ఉంది, రా అన్నయ్య అంటాడు అశ్విన్.
ఓకే అంటూ కాల్ కట్ చేసి అగస్త్య లోపలికి వచ్చాడు. అంతే అప్పటి వరకు గొడవ పడిన విజయ, ఏవండీ కాఫీ తీసుకురానా? టీ తీసుకురానా? అంది. కొడుకు రాగానే మాట మార్చేసింది. అలాంటివి ఏమీ వద్దు విజయ, కాసేపయ్యాక భోజనం చేస్తాను అంటూ వెక్కిరిస్తూ నవ్వుతాడు రఘురాం విజయకు మాత్రమే కనిపించేలా. వాడు వెళ్ళని నీ పని చెప్తా అనుకుంటూ కోపంగా చూసి లోపలికి వెళ్ళిపోతుంది విజయ. అగస్త్య రఘురాంతో కాసేపు మాట్లాడి పైకి వెళ్ళిపోతాడు తన రూమ్‌కి. వెంటనే అలక్షణని పిలిచి ఏదో చెప్పి అగస్త్య రూమ్‌కి పంపిస్తుంది విజయ. లోపల ఫ్రెషప్ అయిన అగస్త్య బయటికి వెళ్ళడానికి మిర్రర్ ముందు రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడే డోర్ నాక్ శబ్దం వినిపించగానే ప్లీజ్ కమ్ ఇన్ అంటాడు. లోపలికి వచ్చిన అలక్షణ డ్రెస్సింగ్ ఏరియాలో ఉన్న అగస్త్యని చూసి తల పక్కకి తిప్పేసుకుంటుంది. అతను సీవ్లెస్ గా ఉంటాడు అప్పుడు. ఆమెను అక్కడ చూసి నువ్వేంటి లోపలికి వచ్చావు అని అడుగుతాడు అగస్త్య. అది ఆంటీ పంపించారండి. మీకు భోజనం వడ్డించమంటారా? అంటూ అడుగుతుంది అలక్షణ. ఓ ఇది మమ్మీ పనియా అని మనసులో అనుకుంటూ పర్లేదు పార్టీకి వెళ్తున్నాను థ్యాంక్ యూ సో మచ్. మీరు వెళ్ళొచ్చు ఇక్కడి నుంచి అంటాడు అగస్త్య. అమ్మయ్య ఒక పని అయిపోయింది. ఈయన తింటే నాకేంటి తినకపోతే నాకేంటి? ఈ ఆంటీ అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అంటుంది. ఈ పాటికి ఎన్నో పోస్టులు పెట్టుకునేదాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అనుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది అలక్షణ. విజయ తీసుకొచ్చింది ఈ అమ్మాయిని అగస్త్యతో పెళ్లి చేయడానికి. అయినా ఈ అమ్మాయికి మాత్రం ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అగస్త్య పైన. ఎందుకో అతన్ని చూస్తేనే భయపడుతుంది. అందుకే దూరం దూరంగా ఉంటుంది. ఇక ఇష్టం ఎలా వస్తుంది? ప్రేమ ఎలా పుడుతుంది ఆ అమ్మాయికి? తనని పెళ్లి చేసుకోమని గోల చేస్తుందని అది భరించలేక ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఆంటీ బాధ. అయినా తన మదర్ కంటే ఆంటీ తక్కువేలే అనుకుంటూ బాల్కనీలోకి వెళ్ళి సెల్ఫీలు తీసుకుంటుంది తనవి అలక్షణ. అగస్త్య టీప్ టాప్ గా రెడీ అయ్యి బయటికి వెళ్ళిపోయాడు. చాలా రోజుల తర్వాత పబ్‌కి వెళ్ళాడు. లేకపోతే తను ఎప్పుడైనా చేంజ్ కావాలనిపిస్తే తన ఫామ్ హౌస్‌లోనే ఫ్రెండ్స్‌ని పిలిపించుకొని పార్టీ చేసుకునేవాడు. ఎందుకో తన ఫ్రెండ్స్‌తో బయట స్పెండ్ చేయాలి అనిపించింది ఈరోజు. దాంతో సుధీర్ పిలవగానే ఓకే అన్నాడు అగస్త్య. అది ఏ పార్టీయో కూడా తెలుసుకోకుండా రెడీ అయ్యి వెళ్ళిపోయాడు. అక్కడ కొత్తగా వచ్చినట్లు తన ఫ్రెండ్స్ అందరూ వెల్కమ్ చెప్పారు తనకి. ఎదవ ఎక్స్‌ట్రాలు ఆపి డ్రింక్స్ చెప్పండి అంటూ పబ్‌లో ఒక కార్నర్ సీట్ చూసుకొని కూర్చున్నాడు అగస్త్య. డ్రింక్స్ వచ్చాయి. తాగుతూ కూర్చున్నాడు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ. అప్పుడే వెనక నుంచి 2 చేతులు అగస్త్య కళ్ళని మూశాయి. ఎవరు ఇలా చేసేది? చేతులు తీయండి అంటాడు. నేనెవరో చెప్పుకో అని సన్నని గొంతు వినిపించింది. ఓకే. సాకేత్ అంటాడు. కాదు అంటుంది. రాజేష్ అంటాడు. కాదు అంటుంది ఆ వాయిస్. రేయ్ మనీష్ నువ్వేరా? నాకు తెలుసు నువ్వే కదా అన్నాడు. అగస్త్య ఎంతసేపు అబ్బాయిల పేర్లు చెప్తావు? నేను ఆడపిల్లని అని తెలియట్లేదా? అంటూ ముందుకి వచ్చింది లీల. ఓ నువ్వా? ఇంకా అన్నాడు అగస్త్య. అవును నేనే. అమ్మాయిలా కనిపించడం లేదా నీకు? అడుగుతుంది కోపంగా. అమ్మాయిలా? అక్కడ దూరంగా డాన్స్ చేస్తున్నారు. ఇక్కడైతే ఎవరూ లేరు అన్నాడు అగస్త్య ఆమెని ఇరిటేట్ చేస్తూ. దాంతో అందరూ నవ్వారు. ఏంట్రా మా లిల్లీని చూసి నవ్వుతున్నారు? అడిగాడు సుధీర్. అదా సడన్‌గా ఈ పిల్లి ఎక్కడ్నించి వచ్చింది అని అంటూ నవ్వాడు గట్టిగా అగస్త్య. అతనితో పాటు తన ఫ్రెండ్స్ కూడా. మా బుల్లి చెల్లి జర్మనీ నుంచి వచ్చింది. అందుకే వెల్కమ్ పార్టీ పెట్టింది. అందుకే కదా నిన్ను పిలిచింది అన్నాడు డ్రింక్ చేతికిస్తూ సుధీర్. ఒక పార్టీ పార్టీ అంటే మంచి పార్టీ అనుకున్నాను. ఇలా పిల్లి బల్లిల పార్టీకి పిలుస్తావనుకోలేదు అన్నాడు అగస్త్య. ఆర్ యూ ఇన్సల్ట్ మీ? నేను అలిగాను అంటూ బుంగమూతి పెట్టుకొని నిలబడింది లీల. నువ్వు అలిగినా, బెదిరించినా, చివరికి నిరాహార దీక్ష చేసినా ఇక్కడ బతిమాలే వాళ్ళెవరూ లేరు అన్నాడు అగస్త్య. మరీ అలా శపథాలు చేయకండి. ఫ్యూచర్‌లో నేనే మీ కాబోయే భార్యని. బతిమాలాల్సిన, బెదిరించాల్సిన నన్నే. ఆర్ యూ అండర్‌స్టాండ్? అంటుంది ఫుల్ కాన్ఫిడెంట్‌గా లీల. పూర్తి పేరు శ్రీలీల. సుధీర్ బాబాయ్ కూతురు.
అల్లరి చిల్లర వేషాలు వేస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి అగస్త్య అంటే చాలా ఇష్టం. ఇంకా పిచ్చి తగ్గలేదా? మంచి హాస్పిటల్‌లో చూపించండి. రేపు పెళ్లి చేసి ఒక ఇంటికి ఇస్తే తర్వాత మనల్ని అంటారు అంటాడు అగస్త్య. ఆ మాట వినగానే అందరూ మరొకసారి గట్టిగా నవ్వుతారు. దాంతో ముఖం చిన్నగా చేసుకొని దూరంగా వెళ్లి నిలబడుతుంది లిల్లీ. నీకు దండం పెడతాన్రా బాబు. అది అలిగిందంటే 2 రోజులు తిండి తినదు. ఆ తర్వాత మా మమ్మీతో నాకు తలనొప్పి. నీకేం నువ్వు బాగానే ఉంటావు అంటూ లిల్లీ దగ్గరికి వెళ్ళాడు సుధీర్. ఇలా అలిగితే వాడు నీ మాట వింటాడా? నువ్వు ఎందుకొచ్చావు? ఆ విషయం మర్చిపోయావా? అంటాడు సుధీర్. ఓకే. ఓకే. అంటూ మళ్ళీ ఎప్పటిలా వచ్చి నాతో కలిసి డాన్స్ చేయొచ్చు కదా! దీర్ఘం తీసి అంటుంది లిల్లీ అగస్త్యని. నాకు డాన్స్ చేయించడం వచ్చు కానీ, డాన్స్ చేయడం రాదు అంటాడు తనలాగే అగస్త్య కూడా దీర్ఘం తీసి. దానికి లిల్లీతో పాటు అందరూ నవ్వుతారు. అగస్త్య కూడా. ఏంటో ప్రాప్తి మళ్ళీ వీడి లైఫ్‌లోకి వచ్చాక వీడు మునపటిలా కనిపిస్తున్నాడు. ఇద్దరిని ఒకటి చేస్తే బాగుండేది. కానీ వీళ్ళని వేరు చేస్తుంది ఎవరో కాదు నీ సొంత తండ్రియే అన్న విషయం నీకు ఎలా చెప్పాలి? అయితే నమ్ముతావా? అంటూ ఆ రోజు జరిగింది గుర్తుకు చేసుకున్నాడు సుధీర్. అగస్త్యని కాఫీకి పంపించిన రఘురాం సుధీర్‌ని డోర్ దగ్గర నించోమంటాడు. దాంతో సుధీర్‌కి డౌటు వచ్చి తన ఫోన్ రికార్డ్‌లో పెట్టి అక్కడే ఉన్న టీపాయ్‌పై పెట్టి వెళ్ళిపోయాడు. వాళ్ళు మాట్లాడింది రికార్డ్ అయ్యింది. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.